హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ డీప్ తెలుగు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే హార్ట్ అటాక్స్. ఈ మధ్యకాలంలో మనం ఈ హార్ట్ అటాక్స్ వల్ల చిన్న వయసులోనే ఎంతోమంది చనిపోతున్నారని వింటూనే ఉన్నాం. అయితే ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి, దీని యొక్క లక్షణాలు ఏంటి, ఇవి రాకుండా మనం ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది మన హెల్త్కు సంబంధించిన విషయం కాబట్టి పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన శరీరంలోని ప్రతి భాగానికి మన గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే ఈ గుండె పనిచేయడానికి కూడా రక్తం అవసరం కదా. ఇలా రక్తాన్ని సరఫరా చేయడానికి చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి. వీటినే కరోనరీ ఆర్టరీస్ అంటాం. అయితే కొన్నిసార్లు మన బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లేదా ఫ్యాట్ వల్ల ఈ కరోనరీ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది. ఈ బ్లాకేజ్నే ప్లాక్ అని కూడా అంటాం. ఈ ప్లాక్ అనేది కరోనరీ ఆర్టరీస్ లోపలి గోడల్లో పేరుకుపోతుంది. దీనివల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే దారి అనేది చిన్నగా అయిపోతుంది, లేదా ఈ ప్లాక్ అనేది ఒక్కొక్కసారి పెరిగిపోయి ఆ దారిని పూర్తిగా మూసివేస్తుంది. ఇలా జరిగినప్పుడు గుండెకు రక్త సరఫరా ఆగిపోయి ఆ గుండె కణాలు చనిపోతాయి. దీన్నే మనం హార్ట్ అటాక్ అంటాం. ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం లేదా అనీజీగా ఉండడం జరుగుతుంది. ఈ నొప్పి అనేది సాధారణంగా మధ్య భాగంలో వస్తుంది లేదా ఎడమ భాగంలో వస్తుంది. ఈ ఛాతీ నొప్పితో పాటు మీ మోచేతులు, మెడభాగం, తల లేదా వెన్ను భాగంలో నొప్పిగా ఉంటుంది. తేలికైన వాతావరణంలో కూడా ఊపిరి కొరత అనుభవించవచ్చు. కొన్నిసార్లు తల తిరగడం లాంటివి జరుగుతాయి. సాధారణం కంటే ఎక్కువ అలసట అనుభవం కూడా హార్ట్ అటాక్ లక్షణంగా ఉండవచ్చు. ఈ లక్షణాలు ఏజ్, జెండర్ లేదా ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా మారవచ్చు. ఉదాహరణకి లేడీస్లో తల తిరగడం లేదా అలసట వంటి తేలికపాటి లక్షణాలు ఉండవచ్చు. కానీ మగవారిలో సాధారణంగా తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది. మహిళల్లో సాధారణం కంటే ఎక్కువ లక్షణాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ తేడాలను గమనించడం చాలా ముఖ్యం. మీకు లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్య సహాయం పొందడం మంచిది. ఇప్పుడు మనం ఈ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అందులో మొదటిది హెల్తీ డైట్. అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్ లాంటివి తినడం మన గుండెకు చాలా మంచిది. అలాగే ఎక్కువ సాల్ట్ కంటెంట్ అండ్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తినకపోవడం మంచిది. అలాగే ప్రతిరోజు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇది మన గుండె ఆరోగ్యానికి చాలా హానికరం. అలాగే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకపోవడం మంచిది. ఇలా స్ట్రెస్ వచ్చినప్పుడు యోగా లేదా మెడిటేషన్ చేయడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే మన ఆరోగ్యాన్ని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యం ఎలా ఉందో మనకి తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన గుండె గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.